హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అమ్మ చేతి భోజనంలో ఈరోజు ఉప్పు మిరగాయలు ఎలా చేయాలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉప్పు మిరగాయలకి పచ్చిమిరగాయలు తీసుకోవాలండి. సో, ఏదైతే పచ్చిమిరగాయలు ఉన్నాయో అవి క్లీన్ చేసుకొని ఎండలో ఒక 10 నిమిషాలు డ్రై చేసి పెట్టుకోవాలి. సో, అప్పుడు తడి ఉండదు. సో, ఆ తర్వాత ఉప్పు మిరగాయలు అమ్మ ఎలా అయితే కట్ చేశారో అలా కట్ చేసి పెట్టుకోవాలి. సో, ఒక జాడీ తీసుకొని ఆ పచ్చిమిరకాయలన్నీ దాంట్లో వేయాలండి. ఆ తర్వాత మజ్జిగ అండ్ కల్లుప్పు కూడా. కల్లుప్పు వచ్చేసి టీ గ్లాస్‌తో 2 వేయాలనమాట కల్లుప్పు. సో, వేసిన తర్వాత అండ్ మజ్జిగ కూడా యాడ్ చేసుకొని, సో, కొంతమంది లెమన్ యాడ్ చేసుకుంటారు. లెమన్ వేసుకోవచ్చు. సో, మేమైతే నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు. సో, అలా వేసేసుకొని అండ్ మూత పెట్టుకొని ఒక 3 డేస్ మనకి మగ్గాలనమాట మిర్చి. సో, మగ్గిన తర్వాత ఏదైతే మిర్చి ఉన్నాయో ఉప్పు మిర్చి, సో, మనం ఒక క్లాత్ వేసుకొని అవి డ్రై చేసుకోవాలనమాట. ఒక 2, 3 డేస్ వరకు. సో, 2, 3 డేస్ తర్వాత నాకు ఒక సెకండ్ డే అనమాట ఇది. థర్డ్ డే నేను ఉప్పు మిరగాయలు వేపుతున్నాను. సో, పెనంలో ఒక ఆయిల్ తీసుకొని, సో, ఏదైతే ఉప్పు మిరగాయలు ఉన్నాయో అవి వేస్తున్నానండి. నాకి ఇలా వచ్చినాయి ఉప్పు మిరగాయలు. సో, ఇలా డ్రై అయినాయి. కొంచెం గల్లగల్లగా వస్తుంటుంది. సో, ఈ ఉప్పు మిరగాయలని కొంచెం బాగా ఫ్రై చేసుకొని, మన ఫేవరెట్ పప్పు చారు వేసుకొని, అలా నంచుకొని తింటూ ఉంటే అదిరిపోతుందండి. సో, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.